భోజనం కూడా చేసేది. ఇక్కడ జ్ఞానాన్ని పంచాలి అంటే జ్ఞాన సముపార్జన ముఖ్యం. అది కూడా నిత్య విద్యార్థి అయి విద్యను అభ్యసిస్తూ విద్యార్థిలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తూ వాటిని చక్కటి మార్గంలో ప్రయాణింపజేసే విధంగా మనం ఎప్పుడైతే కృషి చేస్తూ ఉంటామో కృషి చేయాలి. ఎంతవరకు అంటే అప్ టు లాస్ట్ డెప్త్ ఆఫ్ అవర్ బ్రీత్ అని తెలియజేస్తూ ఈ లయన్స్ క్లబ్ మెంబర్లో నేను కూడా ఈ సంవత్సరం ఒక గౌరవ సలహాదారుగా జాయిన్ అయ్యాను. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ అంటే సాగారు. మొన్ననే ఆ గుంటకల్లో వెళ్ళి మేము ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము. ఇంటర్నేషనల్ వారితో కూడా ఒక చిన్న ఫోటో దిగాల్సి వచ్చింది, చేశాను. ఇక్కడ ఇదంతా కార్యక్రమం ఏంటంటే మనం ఏ కార్యక్రమం చేస్తున్నా మనం చెప్పలేదు, మన చుట్టూ ఉన్న ప్రకృతి గమనిస్తుంటుంది. గమనించడంతో పాటు మనకు ఇలాంటి మర్యాదకరమైన స్థితిలో ఉంచుతుంది. హోల్ హార్టెడ్గా వర్క్ చేద్దాం. పిల్లల నుంచి ఏం ఆశించనక్కర్లేదు. మనకుండే జ్ఞానాన్ని కంప్లీట్గా 100% ఎఫర్ట్ వాళ్ళు పెట్టే కదా ఖచ్చితంగా వాళ్ళే మనం గుర్తిస్తూ ఇలాంటి అవార్డ్స్ అన్నీ తయారు చేసే విధంగా వాళ్ళే చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా ఒక్కరు ఇక్కడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతారు. అలాగే సగం బెంచెస్ తర్వాత అందరూ కొద్దిగా డిస్కషన్లో కానీ వేరే బుక్స్ కానీ ప్రయత్నం చేస్తుంటారు. కానీ ప్రశ్నలు అడిగినప్పుడు కానీ నోట్స్ వెరిఫికేసినప్పుడు కానీ లాస్ట్ బెంచెస్ నుంచే స్టార్ట్ చేస్తారు సార్. ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ సార్, కొందరు ఇర్రెగ్యులర్ విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళు అనలైజ్ చేసుకుంటే కొంతమంది రాలేకపోతుంటారు. ప్రతి ఒక్క ఇర్రెగ్యులర్ విద్యార్థికి ఒక ప్రాబ్లం ఉంటుంది సార్. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఘనత టీచర్దే సార్. వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు ఇంటిమస్తో చెప్పగలరు సార్. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే వారు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కౌన్సిలింగ్ చేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే డెవలప్మెంట్ చేయడం, ల్యాబ్స్ డెవలప్ చేస్తున్నారు, కాలేజ్ అడ్మిషన్స్ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు 82.7% సాధించారు. అలాగే పాఠ్యాంశాలను స్వీకరించడంలో చదువులో వెనుకబడి విద్యార్థులను తీసుకురావడాన్ని ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. మరి వారిని వృత్తి ఉపాధి వచ్చేటట్టుగా తీర్చిదిద్దుతున్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నది ఈ